మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు మరియా యోసేపుల వయసులెంత, వారు ఏ వయసులో యేసువారిని పోషించారు, పెంచారు, మరియ ఏ వయసులో జన్మనిచ్చింది అనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకుందాం. ఈ విషయం గురించి కొంతమంది అడుగుతున్నప్పుడు అంత అవసరం లేని విషయంగా ఆన్సర్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు దాని గురించి వక్రీకరణ జరగడం, యోసేపు మరియల యొక్క వయసు గురించి తప్పుగా వ్యాఖ్యానించడాన్ని బట్టి ఈ విషయం గురించి చాలా క్లియర్గా పూర్తిగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. యేసు పుట్టినప్పుడు మరియ వయసు ఎంత, యోసేపు వయసు ఎంత, యేసు తల్లిదండ్రులుగా ఉన్న వారి వయసుల గురించి చాలామంది ఆలోచిస్తారు. బట్ రకరకాలుగా బోధిస్తున్నారు. ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంది. రకరకాలుగా చెప్పడం వలన అది వ్యతిరేకంగా మారిపోయింది. అందువల్ల వీటి మీద స్పష్టత అవసరం కాబట్టి ఈ వీడియోలో వారి వయసుల గురించి మాట్లాడదాం. ముందుగా యోసేపు వయసు గురించి చూద్దాం. యోసేపు గురించి ముందు బైబిల్లో అతని కోసం ఏమి చెప్పబడిందో చూద్దాం. మార్కు గాని యోహాను గాని యోసేపు గురించి ప్రస్తావించలేదు. పౌలు కూడా యోసేపు గురించి రాయలేదు. మత్తయి సువార్తలో, లూకా సువార్తలో ఈ మత్తయి, లూకా ఇద్దరు మాత్రమే యోసేపు గురించి రాశారు. హేరోదు 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ చంపినప్పుడు యోసేపు చాలా కీలక పాత్ర పోషించాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయం ప్రకారం యోసేపు మరియ భర్త, యేసుకు సంరక్షకుడు అని మత్తయి సువార్త 1వ అధ్యాయం, లూకా సువార్త 3వ అధ్యాయం కూడా తెలియజేశారు. యోసేపు యూదుడు, దావీదు వంశస్థుడు అని కూడా మత్తయిలో, లూకాలో మనం చూస్తాం. యోసేపు ధర్మశాస్త్రాన్ని పాటించాడని మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చూస్తాం. యోసేపు వడ్రంగి పని చేసుకునేవాడని మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చూస్తాం. సో యోసేపు నజరేతులో నివసించాడని లూకా సువార్త 2వ అధ్యాయంలో చూస్తాం. సో ఇలా యోసేపు గురించి ప్రస్తావించారు. యేసు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు యోసేపు గురించి వ్రాయబడలేదు. ఆఖరిసారి యోసేపు గురించి ఎక్కడ ప్రస్తావించారంటే మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వాక్యంలో ఈయన వడ్రంగివాని కొడుకు కదా అనేది అప్పటి ప్రస్తావన. అయితే అప్పటికే యోసేపు బ్రతుకున్నాడో చనిపోయాడో కూడా లేదు. సో యోసేపు వయసు ఏ సందర్భంలోనూ కూడా బైబిల్లో ప్రస్తావించలేదు. అందుకే ఎన్నో అభిప్రాయాలతో ఎవరికి తోచింది వారు బోధిస్తున్నారు. ద గాస్పల్ ఆఫ్ జేమ్స్ అని, యాకోబు సువార్త అని బైబిల్లో లేని అపోక్రిపల్ టెక్స్ట్. అది 2వ శతాబ్దానికి చెందినటువంటి అపోక్రిపల్ బుక్. అది అందులో యోసేపు వృద్ధుడు అని పేర్కొంది. వృద్ధుడైన యోసేపు గురించి వ్రాశారు. అంటే వృద్ధుడుగా ప్రస్తావించబడ్డాడు. అంతేగాని వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మరియ యేసుకు జన్మనిచ్చిందని కాదు దాని అర్థం. కానీ దాన్ని వక్రీకరిస్తున్నారు. అంతేకాదు ఇంకొక విషయం, ద పనేరియన్ అనేది. ద పనేరియన్ అనేదాన్ని ద పనేరియన్ బై ఎఫీఫానస్ అంటారు. యేసు తర్వాత 400 సంవత్సరాల తర్వాత సలామిస్కు బిషప్గా ఉన్నాడు ఈ పనేరియన్ అనే వ్యక్తి. మరియ కన్నా ముందే యోసేపుకు వివాహం అయింది అని ఊహించాడు. అందుకే యేసు సహోదరులు ఉన్నారు, బైబిల్లో ప్రస్తావించబడ్డారు అని రాశాడు. యోసేపు 80 సంవత్సరాల వయసు వరకు మేరీని వివాహం చేసుకోలేదు అని రాశాడు. అంటే ఈయన చెప్పిన దాని ప్రకారం యోసేపు 80 సంవత్సరాల వయసులోనే మేరీని వివాహం చేసుకున్నాడు. ఆ టైంలోనే యోసేపు వృద్ధుడు, ఆ టైంలోనే యేసు జన్మించారని చెప్పారు. అంతేకాదు ఇంకొక విషయాన్ని లేవనెత్తుతున్నారు. హిస్టరీ ఆఫ్ జోసెఫ్ ద కార్పెంటర్ అనేది ఒక గ్రంథం ఉంది. హిస్టరీ ఆఫ్ జోసెఫ్ ద కార్పెంటర్. ఇది ఫిక్షనల్ హిస్టరీగా ఉంటుంది. కొత్త నిబంధన తర్వాత 600 సంవత్సరాల నాటి బుక్ ఇది. సో ఇందులో ఎంత ప్రామాణికం ఉందో మీరే ఆలోచించండి. ఇందులో యోసేపు 111 సంవత్సరాల వయసులో చనిపోయాడు అని రాసింది. యేసుక్రీస్తు పుట్టిన సమయానికి ఈయన వయసు 90 సంవత్సరాలు అని ఈ హిస్టరీ ఆఫ్ జోసెఫ్లో రాశారు. ఇలా చాలామంది చాలా రకాలుగా యోసేపును పెద్దవాడిగా, వృద్ధునిగా చిత్రీకరించారు. మరి ఎందుకు యోసేపును వృద్ధుడుగా, ఎక్కువ వయసు వానిగా ప్రస్తావిస్తున్నారు అంటే ప్రధానమైన కారణం ఏంటంటే మరియ చనిపోయేంత వరకు కన్యగానే, వివాహము పిల్లలు లేకుండానే జీవించింది అని చెప్పడానికి యోసేపుకు ముందే వివాహం అయ్యి పిల్లలున్నారని, వయసులో పెద్దవాడు అని చూపిస్తున్నారు. పాత నిబంధనలో వృద్ధులు కానీ, ఎక్కువ వయసు గలవారు కానీ పిల్లలు కలగడం అనేది దేవుని కార్యంగా, ఒక అద్భుతంగా చూస్తారు. అందుకే అలా పుట్టినటువంటి వ్యక్తులందరినీ కూడా దేవుడు అద్భుత కార్యంగానే, దేవుని ప్రణాళికలు చొప్పునే పుట్టారు అని చెప్పి బైబిల్ మనకు సెలవిస్తుంది. యోసేపు గురించి, మరియ గురించి మాత్రం అలా ఎక్కడా చెప్పలేదు. యోసేపు వయసులో ఎక్కువ వాడని ఎక్కడా ప్రస్తావించలేదు. రోమా సామ్రాజ్యంలో సగటు మరణ వయసు ఎంతో తెలుసా? 40 నుండి 45 సంవత్సరాలు మాత్రమే. యేసు జన్మించినప్పుడు యేసువారి సాంస్కృతిక జీవన విధానాలు ఆ నియమాలకు అనుగుణంగా గనక ఉంటే ఆ యూదుల సగటు వయసు 50 సంవత్సరాలు కూడా దాటదు. ఆ యూదుల సగటు వయసు రికార్డు ప్రకారం 48 నుంచి 44 వరకు మాత్రమే ఉంటుంది అని అంచనా. ఎలా చూసినా యేసుక్రీస్తు వారు జన్మించేసరికి యోసేపు వయసు మాత్రం తెలియకపోయినా కానీ వృద్ధుడైతే మాత్రం కాదు, మరీ అంత వృద్ధుడిగా మాత్రం ఆయన లేడు.
ఇక యూదుల సాంప్రదాయాల విషయానికి వస్తే రబ్బూనిక్ సాంప్రదాయాల ప్రకారం వివాహ వయసు తేదీ గురించి ఖచ్చితంగా చెబుతుంది. యోసేపు ధర్మశాస్త్రాన్ని బాగా పాటించేవాడు, చట్టాలని గౌరవించేటువంటి మంచి యూదుడు. రబ్బూనిక్ నియమాలు కూడా పాటించాడని మాత్రం మనకు తెలుసు. ఏ ఆధారం ఉన్నా లేకున్నా మొదటి శతాబ్దంలో యూదుల ఆచార నియమాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇవి. యూదుల రబ్బీనిక్ లా ప్రకారం వివాహానికి మినిమం ఏజ్ 18 సంవత్సరాలు. యూదులకు యుక్త వయసు రాకముందే వివాహం అనేది 18 సంవత్సరాల లోపు అనేది చేయనివ్వరు. సో 18 సంవత్సరాలు దాటిన వాడే అయ్యుంటాడు. అంతేకాదు వివాహానికి ప్రధానానికి మధ్య సంవత్సరం కాల వ్యవధి అనేది ఉంటుంది. సో 18 సంవత్సరాలు దాటిన వాడు 20 సంవత్సరాల లోపువాడు. 20 సంవత్సరాలు దాటిన వివాహం కాకపోతే స్పిరిచువల్గాను చట్టపరంగాను కూడా వ్యతిరేకించేటువంటి కొన్ని వర్గాలు ఉన్నాయి. దేవుడు శపించాడని, అర్హత లేనివాడు అని, ఇలా కొన్ని నమ్మకాలతో వివాహం చెయ్యాలని బలవంతం చేసేవారు కూడా. ఈ లెక్కన యోసేపు వయసు 20 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఎక్కువగా మాట్లాడినప్పటికీ కూడా 20-25 సంవత్సరాల మధ్య ఉంటుంది. వృద్ధుడైతే కాదు. అయితే కొన్ని స్టాటిస్టిక్స్ ప్రకారము కూడా 40 సంవత్సరాల లోపు వాళ్ళు కూడా యూదులు వివాహం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా యోసేపు 20-40 మధ్య కాలానికి చెందినవాడే తప్ప వృద్ధుడిగా మాత్రం లేడు. 40 సంవత్సరాల కన్నా ఎక్కువ వ్యక్తి అయితే మాత్రం అస్సలు కాదు. యోసేపు ఒకవేళ వృద్ధుడైతే, ఏజ్ ఎక్కువగా ఉంటే మరియతో నజరేతు నుంచి బెత్లెహేము నుంచి ఈజిప్టుకు ఇలా దేవదూత చెప్పిన ప్రకారం ప్రయాణం చేస్తాడు. కాలినడకన గర్భవతితో, బాలింతతో, యేసుక్రీస్తు చిన్న బిడ్డతో ప్రయాణాలు చేస్తారు వీళ్ళు. సో అలాంటిది పాసిబుల్ కాదు. పురుషుల సంతానోత్పత్తి 35 సంవత్సరాల నుంచి క్షీణించిపోతుంది. 40 సంవత్సరాల తర్వాత మొత్తం తగ్గిపోతుంది, ఉండదు. ఒకవేళ యోసేపుకు యేసుక్రీస్తు వారి తర్వాత పిల్లలు కలగడం అనేది నిజమైతే, సువార్తల్లో ప్రస్తావించబడినటువంటి సహోదరీమణులు ఈ యొక్క యోసేపు పిల్లలు అయితే 40 సంవత్సరాల లోపే జరగాలి, కానీ తర్వాత జరిగే అవకాశం లేదు. ఒకవేళ యేసుకు ముందే పిల్లలు ఉంటే గనక ఈ ప్రయాణాలు చేశారు కదా, బెత్లెహేము నుండి నజరేతు నుంచి ఈజిప్టుకు, బెత్లెహేముకు, నజరేతుకు ప్రయాణాలు చేసేటప్పుడు మరియతో యోసేపుతో ఎక్కడా కూడా వారి యొక్క ప్రస్తావన లేదు. ఎక్కడా వారు కనిపించరు, ఎక్కడా వారు కనిపించలేదు, ప్రయాణించలేదు. గాబ్రియేలు కూడా వెంటనే బిడ్డను తీసుకుని మీరు ప్రయాణించండి అంటారు తప్ప మీ పిల్లలను తీసుకుని అని కూడా ఎక్కడ ప్రస్తావించలేదు. యోసేపు మరియుల ప్రయాణాల్లో కూడా ఆ ప్రయాణాలు వృద్ధులైతే చేయలేని వారు అవుతారు. సో యోసేపు యంగ్ ఏజ్లోనే మరియతో ఉన్నాడు, సంరక్షకుడిగా ఉన్నాడు అని మాత్రం తెలుస్తుంది. యేసు పుట్టినప్పుడు యోసేపు యవనస్తుడే. మేబీ 20 సంవత్సరాలు దాటి 30 సంవత్సరాల మధ్య ఖచ్చితంగా ఉంటాడు. 20-25 సంవత్సరాల మధ్య ఉండొచ్చు అని చాలామంది అంచనా. అంతేగాని 40 సంవత్సరాల వరకు కూడా ఒకవేళ ఆలోచించినా 40 సంవత్సరాల లోపువాడే కానీ ఎక్కువ వాడైతే కాదు. అయితే ఒక విషయం చూడండి, యూదుల చారిత్రక పుస్తకమైన ద యురేంటియా బుక్ అని ఒక సాంప్రదాయకమైన ట్రెడిషనల్ బుక్ ఉంది హిస్టరీలో యూదులది. యోసేపు యవ్వన ప్రాయంలోనే మరియ వివాహం కొరకు ఒక హౌస్ నిర్మించాడని వ్రాసుంది. యూదుల సాంప్రదాయం ప్రకారం 1 ఇయర్ గ్యాప్లో పెళ్లి కూతురు కొరకు, వచ్చే వధువు కొరకు పెళ్లి కొడుకు ఒక హౌస్ని నిర్మించాలి. అది యూదుల సాంప్రదాయం. ఆ విషయాలు నేను ఆల్రెడీ ఒక వీడియోలో ఇచ్చాను. సో అలా ఒక హౌస్ నిర్మించాడు అని ఒక యూదుల చారిత్రక పుస్తకమైన యురేంటియన్ బుక్లో ఉంది. యోసేపు 21 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మరియ ఇంటి దగ్గరే యోసేపు మరియతో వివాహం జరిగినట్టు ఆ గ్రంథంలో రాయబడింది. సో అది కూడా ప్రామాణికంగా ఉన్నా లేకున్నా ఇది ఎలా ఉన్నప్పటికీ 25 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉండే అవకాశం లేదు యోసేపుకి. మరీ ఎక్కువ అనుకున్న 30 సంవత్సరాల లోపు వాడే, ఇంకా ఎక్కువ అనుకున్న 40 సంవత్సరాల లోపు వాడే తప్ప అసలు ఎక్కువగా ఊహించడానికి కూడా సరైన ఆధారాలు లేవు. సో బైబిల్లో ప్రస్తావించబడిన సంభవాలను బట్టి, యూదుల యొక్క రబ్బూనిక్ చట్టాలను బట్టి, వారి ఆచార సాంప్రదాయాలను బట్టి కూడా యోసేపుకు ఎక్కువ వయసు లేదు. మహా అంటే 20-25 సంవత్సరాల వయసు మాత్రమే ఉంటుంది. ఈ మధ్యకాలపు వ్యక్తే యవ్వన ప్రాయంలోనే మరియను సంరక్షించాడు, మరియకు భర్తగా ఉన్నాడు, యేసుక్రీస్తు వారిని సంరక్షించి పోషించాడని మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. ఇక మరియ గురించి చూద్దాం. మరియ వయసు గురించి మాట్లాడదాం. యేసు జన్మించిన సమయంలో మరియ వయసు ఏంటి అని ఆలోచిస్తే, మొదటి శతాబ్దపు యోదయాలో యూదుల ఆచారాలు, చట్టాలు వారి యొక్క కుటుంబ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఆ యూదుల స్త్రీలు పునరుత్పత్తి వ్యవస్థ రెడీ అయిన తర్వాత, అంటే మెన్స్ట్రల్ సైకిల్ మొదలైన తర్వాత వివాహం గురించి ఆలోచన చేసేవారు. యూదుల మిషనా చట్టం ప్రకారము 12.5 సంవత్సరాలు మినిమం ఏజ్. ఆ లోపు ఎవ్వరికి కూడా వివాహాలు చేయరు. ఆ ఏజ్ నుండి వారి మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ అవుతుంది.
సో కొంతమందికి ఎర్లీగా స్టార్ట్ అవుతుంది, కొంతమందికి ఇంకా లేట్గా స్టార్ట్ అవుతుంది. కాబట్టి సాధారణంగా 12.5 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, అది కూడా మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయిన వాళ్ళకి మాత్రమే, అంటే 12 నుంచి 14 సంవత్సరాల మధ్యలోనే వాళ్ళు మెచ్యూర్ అవుతారు. వారికి వివాహము, మాతృత్వము ప్రధానమైనవి కాబట్టి వాటిని బేస్ చేసుకుని వీళ్ళు వివాహాన్ని నిశ్చయిస్తారు. సో బైబిల్లో మరియని వర్జిన్ అని, యంగ్ ఉమెన్ అని ప్రస్తావించారు. అంటే యంగ్ ఏజ్లోనే, కన్యగానే ఆమె ఉంది. సెయింట్ జెరోమ్ అనేటువంటి చరిత్రకారుని ప్రకారం యేసుకు జన్మనిచ్చినప్పుడు మరియ వయసు 14 లేదా 15 సంవత్సరాల వయసు అని రాశాడు. అంతేకాదు ఇంకొక హిస్టోరియన్ సెయింట్ ఆగస్టిస్ ప్రకారం కూడా యంగ్ వర్జిన్ అని పేర్కొన్నాడు మరియని. అంతేకాదు ద ప్రోటో ఎవాంజలిజం ఆఫ్ జేమ్స్ అనేటువంటి అపోక్రిపల్ టెక్స్ట్ ప్రకారం కూడా 2వ శతాబ్దం ప్రకారం 12వ సంవత్సరం దాటిన తర్వాత బాట్రుతలు చేయబడింది అని, అంటే 12 సంవత్సరాలు దాటిన తర్వాత నిశ్చితార్థం చేశారు, అంటే యోసేపుతో నిశ్చితార్థం ఆ ఏజ్లో జరిగిందని రాశాడు. రోమన్ ఈ బ్రౌన్ అనేటువంటి బైబిల్ స్కాలర్ కూడా దీని గురించి విశ్లేషణ జరిపి యూదుల ఆచారాలు ఆధారంగా యుక్త వయసులోనే నిశ్చితార్థం చేసుకుంది అని తెలిపాడు. గ్రీకు, రోమన్, పాలస్తీనా ఈ యూదుల యొక్క మహిళలపై వారి పరిశోధనలో ఈ యూదుల సాంప్రదాయాల ప్రకారం మహిళలు 12-14 మధ్యలోనే మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అవుతుంది అని, ఆ టైంలోనే వారు నిశ్చితార్థం చేసుకుంటారు అని రాశాడు. అంతేకాదు అప్పటి గృహ పరికరాలు, శాసనాలు, వారి సమాధులు, అస్సూరీలు, ఈ ఆర్కియాలజికల్ ఈ ఎవిడెన్సెస్ అన్నీ కూడా ఉన్నాయి. యుక్త వయసులోనే వారికి వివాహాలు జరిగేవి. అయితే మరియా మరీ చిన్నదైతే కాదు. మరియ తన బంధువు ఎలిజబెత్ దగ్గరకు వెళ్తుంది, గలిలయ నుండి యోదయాకు వెళ్తుంది. ఒంటరిగా ప్రయాణం అనేది చిన్న వాళ్ళకి సాధ్యం కాదు, చిన్నపిల్లలకు తోడు లేకుండా ఎవరు వెళ్ళరు. కానీ మరియ వెళ్ళింది. షమ్రోను ప్రాంతం నుంచి చాలా దూరం ప్రయాణించింది. ఒంటరిగా వెళ్ళినా లేదా ఎవరి సహాయం వల్ల వెళ్ళినా కానీ కాలినడకన వెళ్లాల్సి వచ్చేది. శారీరకంగా, మానసికంగా చాలా దృఢంగా ఉండాలి అలా వెళ్ళాలి అంటే. సో చిన్నది అయితే కాదు. అంతేకాదు మరియా భక్తిపరురాలు కూడా. అంతేకాదు లూకాసు వార్త 1వ అధ్యాయం 28వ వాక్యం ప్రకారం దయాప్రాప్తురాలా అంటాడు గాబ్రియేల్. మరియను ప్రస్తావిస్తే ఇది ఎలా సాధ్యం, నేను పురుషుణ్ణి ఎరుగని దాన్నే కదా అంటుంది. అంటే సామాజికపరమైన, కుటుంబపరమైన విషయాలు, చాలా విషయాలు అవగాహన ఉంది. అంతేకాదు దైవ చిత్తాన్ని స్వీకరిస్తుంది కూడా. దేవుని చిత్తాన్ని, గాబ్రియేలు మాటలను గౌరవిస్తుంది, స్వీకరిస్తుంది. దేవుని చిత్తం అని స్వీకరించేటువంటి విషయాన్ని మన బైబిల్లో చూస్తాం. అంత మెచ్యూర్డ్గా, అంత ఆత్మీయతలో గొప్పదిగా ఉంటుంది. అలా చాలా స్పష్టంగా చాలా కనిపిస్తుంది. మరీ అంత చిన్నపిల్లకైతే అది సాధ్యం కాదు కదా. అలా అని 20 సంవత్సరాల కన్నా పెద్దది కూడా కాదు, అంత చిన్నది కాదు, అలా అని పెద్దది కూడా కాదు. యంగ్ ఏజ్లో, టీనేజ్లో ఉంది. జెరూషలేం ఇన్ ద టైమ్ ఆఫ్ జీసస్ అనేటువంటి ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో మరియా 14వ సంవత్సరాలు నిండిన తర్వాత యేసుక్రీస్తు వారికి జన్మనిచ్చింది అని రాశారు. సో ఈ అనలైజేషన్ అంతా కూడా దీన్ని చూస్తే, పరిశీలిస్తే మరియ 14 నుండి 20 సంవత్సరాల మధ్యలోనే ఉంది. మరియ వయసు 14 నుండి 20 మధ్యలోనే ఉంటుంది. అసలు వయసులు కరెక్ట్గా అందకపోయినా మరియా, యోసేపులు యవ్వనంలోనే ఉన్నారు, యవ్వన స్థాయిలోనే ఉన్నారు. సో నేను చెప్పే విషయం కూడా ప్రామాణికంగా కాకపోయినా ఇవన్నీ అనలైజ్ చేసి ఒక అంచనాకు మాత్రం మనం రావచ్చు కాబట్టి ఆ వయసులు ఇచ్చాను. అంతేగాని యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు మరియ వయసు ఇది, యోసేపు వయసు ఇది అని నేను ఖచ్చితంగా చెప్పలేదు, అందుకనే చెప్పలేదు. కాబట్టి ఈ విషయాలన్నీ గ్రహిస్తే మనకు తెలిసిందేంటి, యవన ప్రాయంలోనే, ముసలి వాళ్ళైతే కాదు, మరియ కూడా అంత చిన్న పిల్ల అయితే కాదు, యోసేపు అంత పెద్దవాడు కూడా కాదు, వృద్ధుడు అసలు కాదు. సో యవ్వన ప్రాయంలోనే మరియ జన్మనిచ్చింది. యోసేపు కూడా యవనస్తుడే, యవన ప్రాయంలోనే సహకరించాడు. దైవసుతుని రాక కోసం సిద్ధపడిన వారిగా, సంరక్షకులుగా వారు ఉన్నారు. యవన వయసులో ఉన్నప్పుడే యేసుక్రీస్తు వారి కార్యం గురించి, దేవుని యొక్క చిత్తం జరగడానికి వారి లైఫ్ని సాక్రిఫైస్ చేశారు. వాళ్ళ యవన పరిస్థితిని మీ ముందుంచారు. కాబట్టి వాళ్ళు యవనస్తులు, యవన ప్రాయంలోనే జరిగిన సందర్భం ఇది. లోక రక్షణార్థమై వచ్చినటువంటి యేసుక్రీస్తు వారికి సహాయం చేసిన ఇద్దరూ కూడా యవనస్తులు. మరియ టీనేజ్లో ఉంది, యోసేపు యవనస్తుడు. కరెక్ట్గా వారు యవన ప్రాయంలోనే ఉన్నారు అని మాత్రం ఖచ్చితంగా మనకు అర్థం కావాలి. ఈ విషయం అంతా అర్థమైతే నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు కూడా ఈ మంచి మెసేజ్ ఇతరులకు కూడా షేర్ చేయండి. మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో మరొక వీడియో ద్వారా నేను మరలా వస్తాను. అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడై ఉండి బలపరచునుగాక. ఆమేన్.